కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా ఆమె సునీతమ్మ చెప్తాంది, నిన్న కూడా చెప్పిందంట కడపలో, ఏది కూడా డ్రామానే. ఈ ఎలక్షన్లు కూడా ఓడిపోతామనే భయంతో డ్రామాకు తెరదీసినారు. ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలే. మొన్న 4.5 సంవత్సరం కిందట జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో పోలీసులను అడ్డుపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది. నామినేషన్ ఫారం జరగలే, ఏజెంట్ పరిస్థితి రాలే. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఇక్కడ మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ అన్నీ ఏకగ్రీవమే. ఇప్పుడు ఏకగ్రీవము దశ నుంచి పోలింగ్ దశకు చేరడంతో మన వచ్చిన మా భూపేశ్ రెడ్డికి కానీ లేదా రవిరెడ్డికి 25% ఓట్లు, మేము దాని 52% తగ్గకుండా అబోగు తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతున్నారు, మా వాళ్ళు ప్రచారం తిరుగుతున్నారు. మేము చేసినాం మంచి, మేము పెన్షన్లు పెంచినాం 4,000, సిలిండర్లు ఇస్తున్నాం 2 ఇచ్చినాం, 1 ఇవ్వబోతున్నాం సంవత్సరానికి. అదే కాకుండా తల్లికి వందనం అతని మాదిరి జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా ఒకరికే బదులు 2, 3, 4 7 మందికి కూడా ఇచ్చిన సందర్భం.